సార్ బయటి దేశం పోయొచ్చిండు. గీ నడుమ మునుపటి లెక్క ముచ్చట్లేం చెప్తలేడు. గిట్లయితే ఎట్లా అని లీడర్లు కార్యకర్తలు రంది పెట్టుకున్నారట. అందుకే కావచ్చు మళ్ళా జోరు వెంచే ఇగ్రం చేస్తున్నాడు పాత ముఖ్యమంత్రి. ఇక ఇప్పటి సంధి తగ్గేదేలే అన్నట్లున్నాయి జగన్ సార్ ముచ్చట్లు చూస్తుంటే. అన్నిటికీ మించి పార్టీ మారుతున్న లీడర్లను గట్టినే అరుచుకున్నాడు. చూడురి. సంక్రాంతి పండుగ అయినాక ఇక ఆగుడే లేదన్నాడు. ఊరూరు తిరుగుడే అన్నట్టుగా నడుమ చెప్పిండు మాజీ సీఎం జగనాలు సారు. కానీ అంతల్నే లండన్ పోయిండు. ఇక లండన్కి ఎంచి వచ్చినాక సురువైతుంది అసలు కథ అన్నారు. ఇక ఇప్పుడు అన్నట్టుగానే సారు మెల్లగా జోరు పెంచుతున్నట్టే ఉన్నది ఆ ముచ్చట్లు చూస్తుంటే. బుధవారం పార్టీ లీడర్ల ముంగట జోలి చెప్తే ఇక గురువారం పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిండు. పండ్ల పనికి నడుమ ఫ్యాన్ పార్టీలకేంచి సైకిల్ పార్టీలకు లీడర్ల జంపింగులు గట్టిగానే అవుతున్నాయి. జరంత మంది మొత్తానికే రాజీనామా పెట్టి రామ్ చెప్పిపోతుండ్రు కదా. ఇక చూడరి వాళ్ళ గురించి ఏం మాట్లాడిండో మాజీ సీఎం. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఎవళ్ళున్నా ఎవళ్ళు పోయినా వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడిండు జగనాలు సారు. అంతేకాదు అసెంబ్లీకి పోకపోతే ఏటేస్తారని అంటున్నారు, మరి ఏం చేస్తారు అని అడిగితే వాళ్ళు ఏమన్నా చేసుకుని రమేష్ నేను రెడీగానే ఉన్నా, బుద్ధిబుద్ధం చేసుకోండి, ఏమవుతామని ఏం జరుగుతుంది ఇవుడు కాదండి ఏమన్నా చేసుకోండి. గిట్లా లండన్కి ఏంచి వచ్చినాక సర్కారు వాళ్ళ మీద లాడాయి గట్టిగానే సురువు చేసిండు సారు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్లకు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా గయ్యనలేసిండ్రు, పొరక సాపిచ్చిండ్రు. మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని, మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చంద్రముఖిగా 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి. లీడర్ల ముచ్చట్లు చూస్తుంటే ఇక పోను ఏపీల రాజకీయం రగరగ రాగిలేటట్టే ఉన్నది అనుకుంటున్నారు పబ్లిక్. మరి ఇక ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.